వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు బుచ్చిబాబు చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రవితేజ నటిస్తున్న ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బుచ్చిబాబు మాస్ మహారాజ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను రచయితగా కెరీర్ ప్రారంభించిన సమయంలో రాసిన తొలి కథను రవితేజను దృష్టిలో పెట్టుకునే రాశా అని వెల్లడించారు. భవిష్యత్తులో ఆ కథను తప్పకుండా రవితేజకు వినిపించాలని ఉందని చెప్పడంతో ఈ వ్యాఖ్యల అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బుచ్చిబాబు రవితేజ కోసం తాను రాసుకున్న కథ గురించి ప్రస్తావించారు. ఆయన మాటలకు అభిమానుల నుంచి మంచి స్పందనే వచ్చింది. దీంతో బుచ్చిబాబు రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. ప్రస్తుతం బుచ్చిబాబు టాలీవుడ్ లో క్రేజీ దర్శకుల్లో ఒకరు. పెద్దితో మరొకసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు ఆయన. తదుపరి ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పలువురు స్టార్ హీరోలు పేర్లు ఆయన తదుపరి సినిమాకు సంబంధించి వినిపిస్తున్నప్పటికీ ఎలాంటి ప్రాజెక్టు ఖరారైందనే విషయంలో స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో రవితేజ కోసం రాసిన తొలి కథ గురించి ఆయన స్వయంగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్ మహారాజ్ రవితేజకు మాస్ ఇమేజ్ తో పాటు విభిన్నమైన కథలు ఎంచుకున్న నటుడిగా మంచి గుర్తింపు ఉంది. మరి బుచ్చిబాబు చెప్పిన కథను భవిష్యత్తులో ఆయన వింటారా? ఆ కథను సినిమాగా తెరకెక్కించే అవకాశం ఉందా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అయితే ఇది కేవలం బుచ్చిబాబు వ్యక్తం చేసిన కోరిక మాత్రమే. ఈ కాంబినేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే ఇరుముడిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. శివ నిర్మాణ తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ ప్రధాన పాత్ర. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా మల్లెపూల పల్లకైన తొలి పాట విడుదలైంది. హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాటను ఆవిష్కరించారు. పాట విడుదలైన కొద్దిసేపటికే సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో మల్లెపూల పల్లకి ట్రెండ్ అవుతూ సినిమాపై ఆసక్తి పెంచింది. ఒకవైపు ఇరుముడి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు రవితేజ అభిమానుల కొత్త చర్చకు దారితీశాయి. మరి సానా కథను రవితేజ ఎప్పుడు వింటారు? నిజంగా ఇద్దరు కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.